గురుగారు, భోజనాల సందర్భంలో వంటకాల వడ్డన పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఏమిటా నియమాలు? బాగుందమ్మా. భోజనం వడ్డించిన తర్వాత ఒక మాట అనమని చెప్పారు పెద్దవాళ్ళు. చాలామందికి తెలియని విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. యద్రోచతే తత్స్వీకురు. చక్కగా ఆ విస్తరి నిండో ఆ కంచం నిండో పదార్థాలు వడ్డించిన తర్వాత ఆ వడ్డించిన వారు ఈ మాట అనాలట ఆ తినేటువంటి వాళ్ళతోటి. యద్రోచతే, అయ్యా ఈ 4 రకాలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు, నాకేటువంటివి కొన్ని, పీక్కు తినేటువంటివి కొన్ని, రకరకాల పదార్థాలు వడ్డిస్తాం కదా మనం. వీటిల్లో యద్రోచతే, ఏది నీకు రుచికరంగా ఉంటుందో దాన్ని మాత్రమే స్వీకరించు. నేను పెట్టాను కదా అని చెప్పి మొత్తం లాగించమని నా ఉద్దేశ్యం కాదు. మేము పెట్టిన వాటిల్లో ఏది మీకు ఇష్టమో దాన్ని మాత్రమే స్వీకరించి మిగతా వాటిని వదిలేసేయండి అని వడ్డించేటువంటి వాళ్ళు ఎవరైతే ఇంటికి పిలుస్తారో, వాళ్ళకి భోజనం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాట చెప్పాలట. అందుకే భోజనాలు వడ్డించేటప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని సంప్రదాయం తెలిసిన వాళ్ళు పాటిస్తారు. నా విస్తరలో వడ్డించేశారు కదా, పక్కవాడి విస్తరలో వడ్డించలేదు కదా, ముందు నాకు వడ్డించేశారు కదా తినకూడదట. మొత్తం అంతా వడ్డన అయిపోయిన తర్వాత అందరూ ఒకే సమయంలో మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టబోయే ముందుగా ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి వాడు ఈ మాట చెప్పాలి. అయ్యా, మీరందరూ నా మాట మన్నించి భోజనం చేయటానికి వచ్చారు, వీటిల్లో మీకు ఏది ఇష్టమో దాన్ని తినండి, మిగతా వాటిని వదిలేయండి. ఈ మాట చెప్తేనే ఆ పెట్టిన వాడికి ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఆ మాట అందరూ మర్చిపోయారు. ఇది సంప్రదాయంలో ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారంటే పితృ కార్యక్రమాల్లో ఈ పదం వాడుతున్నారు. బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా చెప్పిస్తూ ఉంటారు. తద్దిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఆ విశ్వే దేవతలకి ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే భోజనం చేస్తూ ఉంటారో ఆ భోజనం చేసేటప్పుడు అక్కడ ఈ మాట చెప్పిస్తారు తప్పనిసరిగా. నువ్వు విడి రోజుల్లో ఎలాగో చెప్పట్లేదు, ఇక్కడ చెప్పని. ఎందుకంటే మిగతా అప్పుడు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు పితృదేవతలు, విశ్వే దేవతలు. వాళ్ళకి తగిన గౌరవం లభించలేదనుకోండి. ఎందుకంటే శ్రాద్ధం అనేటువంటిది మనం అనుకుంటాం మామూలుగా కేవలం చనిపోయినటువంటి ఆ ఏడాదిలో ఏదో రోజు ఉందో ఆ రోజును గుర్తుపెట్టుకొని చేస్తాం కదా, తద్దినము అని అనుకుంటాం. కానీ శ్రాద్ధం అనేటువంటిది పెళ్లిలో కూడా చేస్తారు. మనకు చాలా భయం, పెళ్లిలో శ్రాద్ధం ఏంటండి అని. పితృదేవత అర్చన అనేటువంటిది అంత గొప్పది. అందువల్ల దాన్ని నాంది అనేటువంటి పేరుతోటి పిలుస్తారు పెళ్ళిళ్ళలో. ఎందుకంటే పితృదేవత అర్చన చేయకపోతే ఆ చేసుకోబోయేటువంటి ఆ పెళ్ళి ఏదైతే ఉందో ఆ వధూవరులకి వాళ్ళు శుభాన్ని కలిగించరు. మన తాత ముత్తాతలు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందుకే నాంది అనేటువంటి పేరు మీద పితృదేవత ఆరాధన చేస్తారు. అక్కడ శ్రాద్ధం అనే పదం వాడటం మనకి ఇష్టం లేదు కాబట్టి, కానీ శ్రాద్ధం అనేది అక్కడ కూడా చేస్తారు. ఇక్కడ ఇంకా శ్రాద్ధం అంటే ఏంటమ్మా, శ్రద్ధతో చేసేటువంటిది శ్రాద్ధం. మనం భయపడక్కర్లా ఆ పదం, కానీ అది మనం ఒక దుర్లలితంగా ఉంది కాబట్టి మనం ఆ పదం అయ్యయ్యో అనుకుంటాం. సరే, ఇంతకీ నేను చెప్పొచ్చేది అంటే ఆ పదం ఇక్కడ వాడకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ వచ్చినటువంటి వాళ్ళు గౌరవం చూపించట్లేదురా నువ్వు మాకు అని అనుకుంటారు. ఇంత చేసిందంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా ఈ మాట అనాలట. నాకు ఆ సంస్కృతం రాదు, యద్రోచతే అనేటువంటి పదం నాకు రాదంటే, అయ్యా ఏదో మాకు తోచింది పెట్టాము, మీకు ఇందులో ఏది ఇష్టమైతే దాన్ని స్వీకరించండి అని ఆ వచ్చి కూర్చున్న ఆ బ్రాహ్మణ ఆ విశ్వదేవత ప్రతినిధులకి మనం ఆ పితృదేవత ప్రతినిధులకి నమస్కారం చేసి చెప్పమన్నారు. ఇది తప్పనిసరిగా చెప్పాలి.